నమస్కారం. ప్రైమ్ 9కు స్వాగతం. పదవులు కావాలా, అర్హతలు కావాలా? రాజకీయాల్లో ఎవరికైనా పదవిస్తే రికమెండేషన్లు, పైరవీలు ఉండాల్సిందే. కానీ ఇక్కడ సీన్ వేరు, రూల్స్ వేరు. జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన ఈ సరికొత్త రాజకీయ యజ్ఞంలో పైరవీలకు నో ఎంట్రీ. లేట్ అయినా సరే రైట్ పర్సన్కే పీఠం దక్కాలనే ఉద్దేశంతో పవన్ చేస్తున్న ఈ కసరత్తు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ కోసం కష్టపడ్డ నిజమైన సైనికులను ఏరి కోరి మరీ బాధ్యతలు అప్పగించేందుకు ఆయన ఎలాంటి ఒత్తిళ్లకు తలవంచడం లేదు. ఎవరి ప్రమేయం లేకుండా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ పదుగురు మెచ్చేలా పక్కా ప్లాన్తో ఈ కమిటీల కూర్పు జరుగుతోంది. అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పవన్ చేస్తున్న ఈ కఠిన కసరత్తు ఫలితం ఎలా ఉండబోతోంది? జనసేనకు ఈ కమిటీలు ఎలాంటి కొత్త రూపు తీసుకురాకపోతున్నాయి? ఈ ఆసక్తికర రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి దాకా కమిటీలను పూర్తి చేయాలని భావించినప్పటికీ మరింత సమగ్రంగా సాగుతోంది. నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం గట్టిగా నిర్ణయించుకుంది. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజాక్షేత్రంలో నిరంతరం కష్టపడే వారికే పదవులు దక్కాలని ఆయన భావిస్తున్నారు. సరైన వ్యక్తులను ఎంపిక చేయడంలో ఎలాంటి తొందరపాటు వద్దు అనేటువంటి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఆలస్యం అయినప్పటికీ అర్హులైన నాయకులకే బాధ్యతలు అప్పగించాలని గట్టి సంకల్పం తీసుకున్నారు. పార్టీలో ఎవరి ప్రమేయం లేకుండా నిబద్ధత కలిగిన వ్యక్తులను స్వయంగా పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ కసరత్తు అంతా కూడా పార్టీ భవిష్యత్తు కోసం అత్యంత కీలకమైనదిగా మారుతోంది. రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కార్యకర్తల అంకిత భావానికి తగిన గుర్తింపు లభిస్తుందని నమ్ముతున్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వేలాది మందిని గుర్తించడం ప్రస్తుతం పెద్ద సవాల్గా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను భుజాన వేసుకుని నడిచే నిజమైన నాయకులను వెలికి తీసేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరి ఒత్తిళ్లకు తలవంచకుండా పారదర్శక విధానంలో ఎంపికలు ఉండాలని అధినేత స్పష్టం చేశారు. ఫలానా వారికి పదవి ఎందుకు ఇచ్చారనే విమర్శలు రాకుండా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లాల నుంచి మండలాల దాకా ప్రతి ఒక్కరి పనితీరును బేరీజ్ వేసుకుంటూ నివేదికలను పరిశీలిస్తున్నారు. అవసరమైన చోట ప్రత్యేక ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఎక్కడా పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం ద్వారా పార్టీ పునాదులను మరింత బలంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యకర్తల అంకిత భావానికి తగిన ప్రతిఫలం దక్కేలా ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. నాయకత్వ శ్రేణులు అన్నీ సక్రమంగా పనిచేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కమిటీల కూర్పు విషయంలో ఎవరి సిఫార్సులు లేకుండా పూర్తిగా ప్రతిభకే పెద్దపీట వేయాలని నాయకత్వం భావిస్తోంది. క్లిష్టమైన సమయాల్లోనూ పార్టీ జెండాను ముందుకు తీసుకువెళ్లేటువంటి సమర్థులైన నాయకుల కోసం అన్వేషణ సాగుతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి పదవికి అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేయాలనే పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది. పదుగురు మెచ్చేలా కమిటీల జాబితా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 1కి 10 సార్లు సమీక్షించుకుంటూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో కొంత జాప్యం జరగడం సహజమే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏ చిన్న అసంతృప్తికి కూడా తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈ యజ్ఞం కొనసాగుతోంది. ఎంపిక చేసిన ప్రతి నాయకుడి సమర్థతను పూర్తిగా పరీక్షించి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ కసరత్తుపై దృష్టి సారించనున్నట్లు సమాచారం అందుతోంది. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను ముగించి జనసేనకు సరికొత్త రూపు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బూత్ స్థాయి వరకు కమిటీల నియామకం పూర్తయితే పార్టీ నిర్మాణం మరింత పటిష్టంగా మారుతుందని భావిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి కావాల్సిన ప్రక్రియ కొంత ఆలస్యం అయినప్పటికీ నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగకుండా ప్రతి పేరును క్షుణ్ణంగా పరిశీలించడం వల్లే ఈ సమయం పడుతోంది. రాబోయే రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా నాయకత్వ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయాలు పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తాయని శ్రేణులు గట్టిగా విశ్వసిస్తున్నాయి. ప్రతి అడుగులోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు. సంస్థాగత కమిటీల ప్రకటన ఎప్పుడు వస్తుందనే ఆసక్తి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా నెలకొనుంది. సొంత పార్టీ నేతలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ ఎంపికల తీరును నిశితంగా గమనిస్తున్నాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వినూత్న రీతిలో కమిటీల జాబితా వెలువడే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది. పదవులు ఆశించే వారి కంటే పార్టీ కోసం ప్రాణం పెట్టే వారికే ప్రాధాన్యం లభిస్తుందనే సంకేతాలు
స్పష్టంగా వస్తున్నాయి. త్వరలోనే ఈ కసరత్తు కొలిక్కి వచ్చి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జనసేన భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక పరిణామంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ ప్రణాళిక సఫలమైతే పార్టీలో నూతన ఉత్తేజం వస్తుందని అందరూ భావిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఈ కమిటీలు కీలకంగా మారతాయి.